నమస్తే అండి. చికెన్ గ్రేవీలోకి కానీ మటన్ గ్రేవీలోకి కానీ చాలా టేస్టీగా ఉండే పన్నీర్ మటర్ పులావ్ను ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తానండి. నేను దీనికోసం పంట బియ్యంతో చేశాను. మీ దగ్గర మీకు ఒకవేళ బాస్మతి రైస్ అవైలబుల్గా ఉంటే దాంతో చేసుకోండి, లేదా పంట బియ్యంతో కూడా చాలా బాగుంటుందన్నమాట. దీనికోసం స్టవ్ పైన కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ పోసి మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కోసిన పన్నీర్ని రెండు వైపులా దోరగా వేయించుకోవాలండి. ఇది మాడకూడదు కాబట్టి కంటిన్యూస్గా మనం దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎర్రగా మట్టుకే వేగాలన్నమాట. అన్నిటినీ రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా వేగించుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే ఆయిల్ మిగులుతుంది కదా, దాంట్లోనే 2 స్పూన్ల నెయ్యి వేసుకొని దాంట్లో ఓల్ గరం మసాలా వేసుకోవాలన్నమాట. నేను చెక్క, ఆకు, 2 లవంగాలు, కొంచెం స్టార్ పువ్వు, అలాగే కొంచెం బిర్యానీ పువ్వు కూడా వేసుకొని అది వేగిన తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, మిరపకాయలు వేసుకొని కొంచెం వేగనిచ్చానండి. తర్వాత బఠానీ కూడా వేసుకున్నాను. ఈ బఠానీలు మనకి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఓల్ గరం మసాలా మీకు ఇంకెక్కువ క్వాంటిటీలో కావాలి, ఘాటుగా ఉండాలి అంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. నా పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి నాకు ఇంతే సరిపోతుంది. పిల్లలు తినడానికి నాకు ఇది కరెక్ట్గా ఉంటుందన్నమాట. తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకొని దాంట్లో కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని దాన్ని కూడా ఒక 5 మినిట్స్ వరకు వేగనించాలి. వేగిన తర్వాత నేను 1 గ్లాసు రైస్ తీసుకున్నాను. దానికోసం 2 గ్లాసుల వాటర్ పోసుకున్నాను అన్నమాట. పులావ్కి కొంచెం ఎక్కువనే వాటర్ పడుతున్నాయి. అలాగే నేను రైస్ని కొంచెం ముందుగా పెట్టుకున్నానండి, లేదంటే ఇంకా కొన్ని వాటర్ పోసుకోవచ్చు. ఇది నేను పంట బియ్యం వేసుకుంటున్నాను కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాను. బాస్మతి రైస్కి అయితే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. వాటర్ మంచిగా ఉడకడానికని చెప్పి దాంట్లో ఉప్పు వేసాను. అలాగే వాటర్లో ఉప్పు వేస్తే ఏంటంటే ఈవెన్గా ఉప్పు స్ప్రెడ్ అయ్యి టేస్ట్ బాగుంటుందన్నమాట. తర్వాత వాటర్ నుంచి బియ్యం తీసి ఇలా మనం మసలనిచ్చిన వాటర్లో వేసుకోవాలండి. ఇలా మసిలిన తర్వాత ఒక్క 10 నిమిషాలు మంచిగా ఉడకాలి. ఇదే వాటర్లో నేను ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకున్నాను. ఫస్టే వేసుకొని అలా కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం ముక్క ఎక్కువగా ఉడికి టేస్ట్ పోతుంది. అందుకని చెప్పి నేను రైస్ ఉడికేటప్పుడే వేసుకున్నాను అనమాట. ఇలా బాగుంటుంది, ముక్క కొంచెం గట్టిగా అవుతుంది, అలాగే కొంచెం ఉడుకుతుంది కాబట్టి దాని టేస్ట్ కూడా వస్తుందన్నమాట. ఒక 10 నిమిషాల తర్వాత మంచిగా పొడి పొడిగా పన్నీర్ మటర్ పులావ్ అయితే రెడీ అయిపోతుందండి. దీన్ని మీరు చికెన్ గ్రేవీలో కానీ మటన్ గ్రేవీలో కానీ సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇంకా ఇలాంటి వీడియోస్ వంటకి సంబంధించినవి గార్డెన్ విషయాలు కావాలంటే మాత్రం నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయిపోండి.